బైబిల్ గ్రంథాలు పైకెత్తి చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఘనమైన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన నీ పాదాల చెంతకు మేము వస్తున్నాము. నీ చరణములే మా శరణమని, మా సహాయకుడు నీవే అని నీ వైపు చూస్తున్నాం ప్రభా. మా మొరలు, మా విన్నపములు మీరు ఆలకించండి. ఈ సన్నిధిలో యుక్తముగా యోగ్యముగా ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించండి. నీ వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మా హృదయాలను మీరే బలపరిచి దృఢపరచండి. మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ నోటి బురగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఏడవ వచనము అందరం కలిసి చదువుదాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. శుక్రవార ఉపవాస ప్రార్థనకు మనందరం వచ్చాం. మీలో బహుశా కొంతమంది ఉపవాసం కూడా చేస్తూ వస్తూ ఉండుంటారు. ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థనలో నా జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి అని పట్టుదలతో వస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 2 రకాలైన ఉపవాసాలు మనకు కనబడతా ఉన్నాయండి. ఒకటి మనుషులకు ఇష్టమైన ఉపవాసము, కానీ అది దేవునికి ఇష్టం లేని ఉపవాసం. రెండవదిగా దేవునికి ఇష్టమైన ఉపవాసం, ద ఫాస్టింగ్ దట్ గాడ్ dislikes and the fasting that pleases God. దేవునికి ఇష్టమైన, దేవుని ఘనపరిచే ఉపవాసం ఒకటి, దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఒకటి. బహుశా మనలో కొంతమంది అనుకోవచ్చు, ఉపవాసం ఉన్నాను కాబట్టి ఉపవాసం ఉంటే చాలండి, దేవుడిని మెప్పించవచ్చు, ఉపవాసం ఉంటే చాలు నా జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, ఉపవాసం ఉంటే సరిపోద్ది కదా అని అనుకుంటూ ఉన్నట్లయితే దేవుని వాక్యము అలా చెప్పడం లేదు. ఉపవాసం ఉన్నప్పటికీ ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా చేసినప్పుడే ఆ ఉపవాసానికి తగిన ఫలం వస్తుందంట. దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితము కూడా మన జీవితంలో పొందుకోలేం. దేవుని వాక్యంలో ఏ విషయాన్ని గుర్చైనా సరే ఒక క్లారిటీ, ఒక స్పష్టత మనకి ఇవ్వబడింది.
ఆత్మలో ఎదగాలంటే, దేవుని ఘనపరచాలంటే దేవుని వాక్య నియమాలను స్పష్టంగా మనం తెలుసుకున్నప్పుడు మనము దేవుని ఘనపరచగలం. ఉపవాసము అనే మాటను మనం చూసినట్లయితే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా మనం ఉపవాసము అనే మాట ఎక్కువగా చూడగలం. యూదులను మనం గమనించినట్లయితే వారు కూడా ఎంతో నిష్ట కలిగి ఉపవాసం ఉంటూ ఉంటారు. యూదులను మనం తీసుకుంటే, పరిసయ్యులను మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా వారానికి 2 మార్లు వారు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారంటండి. ఉపవాసము నేను అంటాను, బలమైన వ్యక్తులే ఉపవాసం చేయగలరు, బలహీనులు చేయలేరు. బలహీనులు ఎందుకు చేయలేరంటే, మంచి వారికి ఇష్టమైన కూర వాసన రాగానే, టీవీలో ఒక కుకింగ్ వీడియో కనబడగానే వెంటనే కొంతమంది ఏమైపోతూ ఉంటారంటే శోధించబడిపోతా, కొన్నిసార్లు అదేంటో తెలియదు కానీ ఉపవాసం ఉన్నప్పుడే కడుపులో యాసిడ్లు బాగా ఊరుతా, మామూలుగా తింటే సరిగ్గా అరగదు, కానీ ఎంత అరగని ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఫుడ్ బాగా అరిగిపోయి ముందు రోజు తిన్న ఫుడ్ కడుపు ఏమంటా ఉంటుందంటే నాకు ఫుడ్ కావాలా, నాకు పలానా రుచి కావాలా, క్రేవింగ్ అంటారు అన్నమాట. క్రేవింగ్ అంటే ఏంటంటే ఆహారం కొరకైన ఆసక్తి, ఆశ ఎక్కువగా పుడుతూ ఉంటుంది. సో ఉపవాసం ఉండడం అనేది అది అంత ఈజీ కాదండి, ఈజీ కాదు. అంటే కొంతమంది అలిగి ఉపవాసం ఉంటారు కోపంతో, భర్త మీద కోపంతో, భార్య మీద కోపంతో, అమ్మ నాన్న అడిగింది ఇచ్చే వరకు ఉపవాసం ఉంటాం, మొండితనం. ఆ ఉపవాసానికి ఎలాంటి ఫలం ఉండదు దేవుని దగ్గర. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. కానీ ఈరోజు నేను చెప్తున్న ఉపవాసం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా చేరాలని, ఆత్మలో ఎదగాలని, దేవుని నుండి కొన్ని కార్యాలు పొందాలని ఒక దీక్షగా నువ్వు చేసే ఉపవాసం ఉంది చూసావా, అది ఎప్పుడు చేయగలమంటే ఓన్లీ ద స్ట్రాంగ్ కెన్ ఫాస్ట్. బలవంతులే ఉపవాసము ఉండగలరు. ఇంకొక మాట ఏంటంటే, బలహీనులు బలవంతులు అవ్వడానికి ఏం చేయాలంటే ఉపవాసము. కానీ లోకం చెప్పే విషయం వేరుగా ఉంటుందండి. లోకము చెప్పే విషయము, సైన్స్ చెప్పే విషయం, డాక్టర్ చెప్పే విషయం ఏంటంటే, బలమైన ఆహారం తీసుకుంటే మీరు బలంగా ఉంటారు, ఆహారం తీసుకోకపోతే, మంచి ఫుడ్ తీసుకోకపోతే మీరు బక్క చిక్కిపోతారు, వీక్ అయిపోతారు, మీకు ఇమ్యూనిటీ ఉండదు. అందుకని కరోనా సమయంలో బాగా తినాలని ఒకటి అందరికీ మైండ్కి ఎక్కేసింది, అవును కదండి. బాగా తింటే బలంగా ఉంటాం, బాగా తింటే ఏ రోగం రాదు, బాగా తింటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని బాగా మనకి వంట పట్టించుకొని బాగా తినేసి, మనందరికీ తెలుసు కరోనా తర్వాత అందరూ కూడా కొన్ని కేజీలు అయినా సరే వెయిట్ గెయిన్ అయిపోయాం కదా. ఇప్పుడు మళ్ళీ తగ్గడానికి చాలా ఇబ్బందులు చాలామంది పడతారు. ఎందుకంటే లోకం చెప్పేది, లేదంటే ద లా ఆఫ్ నేచర్, ప్రకృతి సిద్ధమైన ధర్మం ఏంటంటే మంచిగా తింటే బలం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో వాక్యాహారమును మంచిగా భుజిస్తే బలము, ఆత్మ సంబంధంగా. అంత మాత్రమే కాదు, ఆత్మలో బలంగా ఉండాలంటే కొన్నిసార్లు శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టాలన్నమాట. శరీరానికి ఉపవాసం పెట్టడం ద్వారా ఆత్మలో మనము బలాన్ని పొందుకుంటాము, ఆత్మలో మనము ఖచ్చితంగా ఎదుగుతాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా, అంటే ప్రాముఖ్యంగా పరిసయ్యులు అనే వ్యక్తులు, లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనంలో పరిసయ్యుడు సుంకరి ఇద్దరు వెళ్ళి మందిరానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిద్దరు చేస్తున్న ప్రార్థనలో, ఆ పరిసయ్యుని ప్రార్థనలో ఈ విధంగా వ్రాయబడింది, చదువుతారా? వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలండి. పరిసయ్యుడు చేసిన ప్రార్థన, దేవా నేను వారానికి 2 సార్లు ఉపవాసము. దేవునికి తెలియదండి మనం చేసేవి, దేవునికి చెప్పాలా, మళ్ళీ రిమైండ్ చేయాలా, అవసరం లేదు. కానీ ఈ పరిసయ్యుడు ఒక మాటలో చెప్పాలంటే స్వనీతితో బ్రతుకుతూ ఉన్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను నా 10వ వంతు దేవునికి ఇస్తా ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు. కానీ పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన మనం గమనించినట్లయితే ఎట్ ది ఎండ్ ఎవరు దేవుని చేత మరి అటెస్ట్ చేయబడ్డారు, దేవుని చేత అప్రూవ్ చేయబడ్డారు, ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారని ఆలోచన చేస్తే పరిసయ్యుడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదు. కానీ ఆ సుంకరి ఎవరైతే పాపిగా ఉండి దేవుని సన్నిధిలో తన స్థితిని ఒప్పుకొని దీనత్వంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మనం వాక్య భాగంలో చూడగలం. పరిసయ్యులు ఎంతో నిష్ట కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ పరిసయ్యుల ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. దేవునికి ఇష్టం లేని ఉపవాసము మనం చూసినట్లయితే, దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఎలా ఉంటుందండి అంటే
యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వచనం నుండి చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఒక్క నిమిషం అండి, ఒక్కొక్క మాట చదువుకుంటా వెళ్దాం. ఉపవాస దినమందు ఏమి చేస్తే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదు. ఉపవాసం అయితే ఉంటున్నారు కరెక్టే, భోజనం అయితే మానుతున్నారు కరెక్టే, కానీ దానితో పాటు కొన్ని చేస్తున్నారంట దేవునికి అయిష్టమైనవి. అందుకని ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదంట. ఏంటా కార్యాలంటే, మొట్టమొదటి కార్యము, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. అంటే యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ థింగ్స్. అసలు ఉపవాసం ఎందుకు ఉంటాం? దేవునికి దగ్గరగా అవ్వాలి. ఉపవాసం ఎందుకు గడుపుతాం? దేవుని సన్నిధిలో ఆయనలో మనం ఎదగాలి, ఆయనను గూర్చి ఇంకా తెలుసుకోవాలి, దేవుని గూర్చిన సంగతులు ఇంకా మనం గ్రహించాలి, ఆత్మలో వర్ధిల్లాలి, దేవునితో గడపాలి అని నీకు ఆశ ఉండాలి. కానీ ఉపవాసం భోజనం అయితే మానేస్తూ మన వ్యాపారాలు మన పనులన్నీ మనం మామూలుగా చేస్తూ ప్రార్థనలో సమయం గడపకపోతే, దేవుని వాక్య ధ్యానంలో సమయం గడపకపోతే ఆ ఫాస్టింగ్ డైటింగ్ అవుతుంది తప్ప ఫాస్టింగ్ అవ్వదు. అర్థమవుతుందండి? కొంతమంది పేరు ఫాస్టింగ్ అని పెట్టుకుంటారు కానీ దేవునితో సమయం గడపరండి. ఒక ఉపవాస ప్రార్థనకి రారు, మోకాళ్ళు వేయరు, దేవుని వాక్యాన్ని ఎక్కువగా పఠించరు, దేవుని సన్నిధిలో తమ్మును తాము స్వపరీక్ష చేసుకోరు. అప్పుడు అది ఫాస్టింగ్ కాదు కానీ అది డైటింగ్ అని పెట్టడం దానికి మంచి పేరు అన్నమాట. మీరు ఉపవాసం ఉందురు కానీ ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు. వ్యాపారం ఉపవాస దినమున చేస్తే దేవునికి ఎందుకు ఇష్టం లేదు అంటే, మీ పనులన్నీ మీరు చేసుకుంటా నేను ఉపవాసం ఉంటున్నాను అని నాతో సమయం గడపకుండా, ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా శరీరానుసారంగానే బ్రతుకుతూ ఉంటే ఇంకా ఉపవాసం వల్ల ప్రయోజనము ఏంటి? ఆ తర్వాత మాట చూడండి, మీ పనివారి చేత కఠినమైన పని కఠినమైన పని చేయించడం అంటే కొన్నిసార్లు కఠినమైన హృదయం కదండి, కొన్నిసార్లు కఠినమైన హృదయం. దేవునికి అయిష్టమైనది ఏంటి అంటే కఠినత్వం దేవునికి ఇష్టం ఉండదండి. పాపం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. మన పాపాన్ని ద్వేషించే విషయంలో, పాపాన్ని అసహించుకునే విషయంలో, పాపం జోలికి వెళ్ళే విషయంలో కఠినంగా ఉండాలి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో, తోటి వారితో మన యొక్క సంబంధ బాంధవ్యాలలో మనము సున్నితమైన మనస్కులుగా, దయగలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మీ పనివారితో మీరు కఠినమైన పనులు, ఉపవాసం అయితే చేస్తున్నారు కానీ మీ పొరుగు వారితో లేదంటే నీ చుట్టూ ఉన్న వారితో నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఇంకొక మాట 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చాలండి. దెర్ ఇస్ స్ట్రైఫ్. ఉపవాసం ఉంటున్నానని చెప్తున్నావు, ఇంటికి వెళ్ళగానే గొడవ పడుతున్నావు. దేవుడు అంటాడు నీ ఉపవాసము వేస్ట్, నీ ఉపవాసం నేను అంగీకరించను, నీ ఉపవాసం నేను మెచ్చను. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉంటున్నావు కానీ సమాధానం నీలో లేదు. వివాదాలు, గొడవలకే నీకు బాగా ఇంట్రెస్ట్. కొంతమంది గొడవలు అనగానే అన్ని పనులు మానేసుకొని అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. చూసారండి, గొడవలకి ఆడియన్స్ని ఇన్వైట్ చేయక్కర్లా, వచ్చేస్తూ ఉంటారు ఆడియన్స్. భార్యాభర్తలు తన్నుకుంటా ఇంటి బయటకు రావాలి, మీరు చూడాలా. ఎవరు పిలవక్కర్లా, మొత్తం 10 ఇళ్ల వారు ఒకరినొకరు పిలిచేసుకొని అదేదో ఎంటర్టైన్మెంట్ షో లాగా రండి పలానా వారు గొడవ పడదని పిలుచుకొని అక్కడ నిలబడి లోపల మరి ఏమనుకుంటారు, ఏం ఆలోచించుకుంటారో నాకు తెలియదు. కానీ నా మటుకు నాకైతే గొడవలు వినడం కానీ చూడడం కానీ నాకు అసలు ఇష్టం ఉండదండి. నేను అలాంటి కుటుంబంలో పెరిగాను. నా తల్లిదండ్రులు ఎప్పుడు అరుచుకోవడం నేను ఎప్పుడు చూడలా, నా తల్లిదండ్రులు కొట్టుకోవడం నేను ఎప్పుడు చూడలా. మా బంధువులు మా ఇంటికి వచ్చి దెబ్బలాడడం కానీ, మా తల్లిదండ్రులు మా బంధువులు ఇళ్ళకి వెళ్ళి దెబ్బలాడడం నేను ఎప్పుడు చూడలేదండి. నేను దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే అంత సురక్షితమైన ఆత్మీయమైన వాతావరణంలో నేను పెరిగినందుకు నేను నిజంగా దేవుని స్తుతిస్తాను. I've never seen a conflict, a strife. అందుకే నాకు వెంటనే గొంతు లేపాలన్నా కూడా ఎప్పుడైనా నాకు అలవాటు లేదండి, ఎందుకంటే నేను చూడలేదు. వివాదాలకు చోటిస్తున్నావంటే నీ జీవితంలో నీ ఉపవాసానికి ఉపయోగము. వివాదాలంటే నీకు చాలా ఇష్టంగా ఉన్నాయంటే వివాదాలను చూడడానికి, వివాదాలను ప్రోత్సహించడానికి, నువ్వు వెళ్ళి వివాదంలో పార్టిసిపేట్ చేయడానికి, పాలిపంపులు పొందడానికి నీకు బాగా ఇంట్రెస్ట్ ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు సమాధానం కలిగిన వ్యక్తివి కాదనమాట. అలాంటి వారు ఉపవాసం చేసినా కూడా దేవుడు అంటాడు ఐ డోంట్ అప్రూవ్ దిస్ ఫాస్టింగ్. ఆ తర్వాత చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా, యు ఆర్ అన్జస్ట్, అన్యాయంగా ఉన్నారు. తమకొక న్యాయము, పరులకు మరొక న్యాయం. న్యాయం అంటే న్యాయమే, ఎవరికైనా సరే కదండి.
మన బిడ్డలైనా బయటవారైనా, మనవారైనా, మన ఇంటి పేరున్నవారైనా, మన బంధువులైనా బయటవారైనా న్యాయమే. మన దేవుడు న్యాయవంతుడు అంటే అర్థం ఏంటంటే మనకు కూడా న్యాయం తీరుస్తాడు. మనం అన్యాయంగా ప్రవర్తించినా ఊరుకోడండి. నా పిల్లలే కదా అని ఆయన వెనకేసుకొని రాడు. న్యాయవంతుడైన దేవుడు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీ ప్రవర్తనలో న్యాయము లేదు, మీ మాటలలో న్యాయము లేదు, వివాదాలకు మీరు ముందుంటున్నారు, కలహపడడానికి మీరు ముందుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, గుద్దులాడుచు ఉపవాసము, దుష్టత్వము ఒక మాటలో చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన అనుభవాలు ఎక్కువగా ఉన్నప్పుడు కలహపడము, గొడవలు, గందరగోళాలు, ఇతరుల మీద కయ్యానికి కాలు దూసే అనుభవాలు ఇవన్నీ పెట్టుకొని నేను ఉపవాసం ఉంటే ఏమంటున్నారంటే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఇలాంటి స్థితిలో ఉపవాసం ఉంటూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 3వ వచనం, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవయ్యా? దేవుడు అంటున్నాడు, ఈ అనుభవాలు ఉంటే ఆ ఉపవాసాన్ని నేను లక్ష్య పెట్టను, ఉపవాసం చేసే వ్యక్తిని కూడా నేను లక్ష్య పెట్టను. అంటే ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రాముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ అనుభవాలు ఏవైనా మనలో ఉన్నాయో చూసుకొని వాటిని విడిచిపెడితే తప్ప మన ఉపవాసము దేవుని దృష్టికి అంగీకార యోగ్యము అవ్వదు. మన ఉపవాస ప్రార్థన వలన మనము ఫలాన్ని దేవుని నుండి పొందుకోలేమన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఇలా ఉంటుంది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలా ఉంటుందో కూడా అది కూడా రాశారండి. దేవుడు కేవలం నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి విడిచిపెట్టలేదు. వాట్ కైండ్ ఆఫ్ అ ఫాస్టింగ్ ప్లీజెస్ గాడ్? ఏ రకంగా మనం ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉంటున్నప్పుడు ఎట్టి అనుభవాలతో ఉంటే మన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసంగా ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే అక్కడ చూడండి 5వ వచనము 6వ వచనం చూడండి. 6వ వచనం, కట్లను విప్పుటయు, దుర్మార్గుల కట్లను విప్పుటయు. కట్లు కట్టబడిన వ్యక్తి యొక్క కట్లు విప్పాలంటే యు నీడ్ టు టేక్ సమ్ టైం. నువ్వు సమయం తీసుకోవాలా? ఈ రోజుల్లో ఎవరి కొరకు సమయం తీసుకునే అంత ఖాళీగా ఎవరు? ప్రతి ఒక్కరూ బిజీయే. ఇతరుల కోసం ఆలోచన చేసి వారు కట్లలో ఉంటే వారిని విడిపించాలి అనే శ్రద్ధ ఎవరికి ఉందండి? ఇబ్బందుల్లో ఉండి నాకు సహాయం చేయండి అని అడిగితేనే ఎవరి బాధలు వారు పడతారులే అని వెళ్ళిపోయే ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఇఫ్ యు సీ అ పర్సన్ హూ ఇస్ బౌండ్, బంధించబడిన స్థితిలో ఎవరైనా ఉంటే, వారు మానసికంగా అయినా, శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా, నువ్వేం చేయాలంటే వెళ్ళి వారి కట్లను, వారికి విడుదల రావడానికి నువ్వేం చేయగలవో అది నీకు తెలుసు. ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నాడు, ఒక స్త్రీ బంధకాల్లో ఉంది. ఆమె మందిరానికి వస్తే దేవుని మాట ద్వారా, దేవుని శక్తి ద్వారా విడుదల పొందుతుంది. నీకు తెలిసినా నువ్వు చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే కట్లలో ఉన్న వారి యొక్క కట్లు విప్పబడడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయడం లేదన్నమాట. బంధింపబడిన వారి యొక్క దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. 2వదిగా కాడిమాను మోకులు తీయుట, ఈజింగ్ ద బర్డన్. భారంతో ఎవరో ఉన్నారు, నువ్వు వారి భారాన్ని తీయగలవు. కొంతైనా చిన్న ఊరటైనా నువ్వు కలగజేయగలవు వారికి. కానీ నాకు ఎందుకులే అని ఊరుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఇతరుల యొక్క భారాలు తొలగించుట, బాధింపబడిన వారిని విడిపించుట. హెల్పింగ్ ది అప్రెస్డ్. బాధించబడుతున్న వారు చాలామంది ఉన్నారండి సమాజంలో. 3 రకాలు ఉన్నారు కేటగిరీస్. ఒకరు బాధించేవారు, ఒకరు బాధించబడేవారు, 3వ కేటగిరీ ఎవరంటే మనమే విడిపించేవారం. హల్లెలూయా. బాధించేవారు, దోస్ హు బాదర్ అదర్స్, దోస్ హు ట్రబుల్ అదర్స్, ఇతరులను ఇబ్బంది పెట్టేవారు, అపవాదికి అప్పగించుకున్నవారు, అపవాది ఏజెంట్లుగా పనిచేసేవారు. మరొక కేటగిరీ ఉన్నారు అణగద్రొక్కబడుతూ, బాధించబడుతూ, అప్రెస్డ్. ఇప్పుడు మన పని ఏంటి? దేవుని బిడ్డలుగా మన రోల్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ ద సొసైటీ? ఈ సమాజంలో, మన కుటుంబాలలో మన బాధ్యత ఏంటి? మన పని ఏంటంటే బాధించబడిన వారిని విడిపించటం. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారికి నువ్వు ఏ విధంగా సలహాలు ఇవ్వగలవో ఇస్తున్నావా? వారిని ఎలా బలపరచాలో నువ్వు బలపరచగలుగుతున్నావా? దేవుడు అంటున్నారు, బాధించబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగగొట్టుట నేనేర్పరచుకొనిన ఉపవాసము. దేవుడు కోరుకుంటున్న ఉపవాసం అదండి.
ఇంకా అక్కడితో ఆగలేదు. 7వ వచనం, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు. గివింగ్ ఫుడ్, ఎంత బ్లెస్సింగ్ తెలుసా నీకు అది? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ఆశీర్వాదం అండి. నీ చెయ్యి దీవించబడిన చెయ్యి అవుతుంది. హల్లెలూయా. ఇతరులకు ఆహారము, చాలాసార్లు మనం ఏం తినాలి, మనోళ్ళకి ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తాం కాదు. ఆకలితో ఉన్న వారిని కనబడితే వారికి స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, నీ చెయ్యి చాపంతే, గొప్ప దీవెన అది. దేవునికి ఇష్టమైన ఉపవాసం అది. నువ్వు ఆకలిగా ఉండు, నువ్వు ఒకవేళ ఒక పూట భోజనం మాని ఆ భోజనం తీసుకెళ్ళి ఇంకెవరికైనా వీధిలో ఉన్నవారికి పెట్టు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆ తర్వాత సంబంధికి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. బంధువులు కొన్నిసార్లు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కొంచెం మంచి పొజిషన్లో ఉంటే కష్టం రాగానే ఎక్కడికి వస్తారండి? పరిగెట్టుకుంటా వస్తారు. వీళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు కదా, మాకు సహాయం చేస్తారు, ఏదో ఒక హోప్తో మన దగ్గరకు వస్తారు. కొంతమంది వారికి కనబడరు. వాళ్ళ నంబర్ని కొన్నిసార్లు బ్లాక్లో పడేసి ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి, అందుబాటులో ఉండడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే అమ్మో వారితో మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఆశీర్వదించబడ్డామంటే దేవుడు మనల్ని లేవనెత్తకుండా మనం వచ్చామా ఈ స్థితికి? మనం ఎవరం కూడా మన స్వంత శక్తితో, సొంత జ్ఞానంతో, బలముతో మనం ఉన్న స్థితిని, గతిని, ఆశీర్వాదాన్ని, దీవెన పొందుకోలే. దేవుడు లేవనెత్తాడు కాబట్టే దేవుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మన బాధ్యత ఏంటంటే దౌర్భాగ్యులను, లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఉన్నదంతా ఇవ్వమని చెప్పట్లా దేవుడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ దెమ్. నువ్వు చేయగలిగింది, నీకు చేతనైనది ఏదో ఒకటి నువ్వు ట్రై టు హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుట, దిక్కుమాలిన బీదలను నీ ఇంట. ఒకవేళ ఎవరైనా ఏమి తలపైన కప్పు కూడా లేదు, ఆ సమయంలో నీ ఇంటికి వచ్చారేమో, చిన్న చోటు వారికి చిన్న ఆదరణ ఇవ్వగలవా? కొన్నిసార్లు దేవుడు చిన్న చిన్న విషయాల్లోనే మనం పరీక్షిస్తాడని, చిన్న విషయాల్లోనే పరీక్షిస్తాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు పెద్ద పెద్ద పరీక్షలు పెడతాడేమో మన విశ్వాస జీవితాన్ని గమనించడానికి. కాదండి, సమ్టైమ్స్ గాడ్ గివ్స్ వెరీ వెరీ స్మాల్ టెస్ట్, చిన్న పరీక్ష. ఒకసారి అమెరికా దేశంలో ఒక పెద్ద సంఘానికి చెందిన ఒక పాస్టర్ గారు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడంట చర్చ్ మెంబర్స్. ఆ రోజు ఒక హోమ్లెస్ పర్సన్ లాగా, అంటే ఇల్లు లేని వారు కొంతమంది ఉంటారు అమెరికాలో, హోమ్లెస్. వాళ్ళు ఒక చిన్న అట్టముక్క మీద హెల్ప్, ఐఎమ్ హోమ్లెస్ అని రాసి సైలెంట్ కూర్చుని మన దగ్గరకు వచ్చి అడుక్కోరు. సహాయం చేయండి, నాకు ఇల్లు లేదని ఒక చిన్న బోర్డు పట్టుకొని కూర్చుంటారు వీధి పక్కన. ఇష్టమైన వాళ్ళు వారికి సహాయం చేస్తారు. ఈ పాస్టర్ గారు అనుకున్నారంట, ఈరోజు నేను ఒక హోమ్లెస్ మ్యాన్ లాగా డ్రెస్అప్ అవుదాం, సంఘ బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఒకసారి పరీక్షిద్దాం అనుకొని ఆ సంఘం బయట చింపిరి జుట్టుతో, పాత బట్టలతో, ఆ హెల్ప్ ఐఎమ్ హోమ్లెస్ అని క్యాప్ ఇట్లా ఆయన ముఖం కనబడకుండా పెట్టుకొని కూర్చుంటే చాలామంది అక్కడ చూడగానే అసహించుకుంటున్నారంట. ఆయన చాలా తక్కువ మంది హెల్ప్ చేశారు, చాలామంది అసలు అక్కడ ఎవరు లేరు అన్నట్లు వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో అసహించుకున్నారు, కొంతమంది ఈయనకి ఏం పని లేదా మా మందిరం దగ్గర వచ్చి కూర్చున్నాడు. కాసేపు అయ్యాక అందరూ వెళ్ళిపోయాక అక్కడ 10 గంటలకు ఆరాధనంటే 10కి ముందే ఉంటారు అందరు. 10 తర్వాత బయట ఒక్క చీమ కూడా కనబడదు. వేరే దేశాల్లో అంత టైం ఫాలో అవుతారండి, మనలాగా కాదు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాంగ్రిగేషన్ అంతా సెటిల్ అయ్యాక ఈ పాస్టర్ గారు అదే బట్టలతో మందిరంలోకి వెళ్తూ ఉంటే జనాలు ఈయనెవరు, బయటకు వచ్చిన ఆయన, ఈయన ఎందుకు వస్తున్నాడు లోపల, కానీ ఆయన ఏదో ఒక రకంగా బయటకు నెట్టాలని. కానీ బయట ఉన్నప్పుడే ఈ పాస్టర్ గారు చాలా బాధపడుతున్నాడంటే, ఇంతకాలము విశ్వాసాన్ని గురించి, ప్రేమను గురించి ఇంత బోధించాను, ఎవరు ప్రాక్టికల్గా ఫాలో అవ్వట్లేదే దేవుని బిడ్డలు అని యేసయ్య. సంఘంలో ఉన్నవారు చాలా ఎదుగుతున్నారు అనుకుంటున్నాను కానీ ఎదగట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఒక దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చూడగానే అసహించుకుంటున్నారు, ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు, చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉన్నారు, సహాయం చేయలేని వారికి చేతనైనంత కూడా చేయలేకపోతున్నారే అని బాధపడుతూ ఉంటే యేసయ్య అన్నాడంట ఆ పాస్టర్ గారితో, నిన్ను రానివ్వనందుకు నువ్వు బాధపడుతున్నావు కానీ వారు నన్నే రానివ్వట్లేదు అయ్యా లోపలికి అన్నారంటే యేసయ్య. ఏమన్నారు? నన్నే రానివ్వట్లా. ఆ సంఘంలో వారందరూ వెళ్ళి కూర్చున్నారు కానీ నా సన్నిధి అక్కడ లేదు. ఎందుకంటే వారి హృదయాలలో నన్ను గణపరిచే అనుభవాలు
లేవు. దేవుని గణపరచని చోట ఆయన ఉంటాడండి? దేవుని హెచ్చించని చోట ఆయన ఉంటాడా? ఆ తర్వాత ఆ పాస్టర్ గారు బయటకు వెళ్ళి ఆ డ్రెస్ కొంచెం తీసేసి ఆ క్యాప్ అంతా తీసి లోపలికి వస్తే అందరూ షాక్ అయిపోయారంట. దట్ వాజ్ అ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. ఆ రోజు ఆ దైవజనుడు చాలా ప్రాక్టికల్గా సంఘానికి నేర్పించిన మాట ఏంటంటే, నీవు దీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఎవరైనా కనబడితే వారిని అసహించుకోవడము కాదు, వారిని చూసి చూడనట్లుగా విడిచిపెట్టేయడము కాదు, చేతనైనంత సహాయం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిలో వెన్ యు సీ అ హోమ్లెస్ పర్సన్, ఎవరికైతే షెల్టర్ లేదో వారికి సహాయము చేయడం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. మనకు ఉంటాయండి కొన్ని వస్త్రాలు, మనకు తెలుసు అవి ఎప్పటికీ వేసుకోమని, అవునా కదండి? కొన్ని వస్త్రాలు మన ఇంట్లో ఉంటాయి, అవి వాడేసి ఉంటాము, ఇంకా ఎప్పటికీ వాడం. కానీ కొంతమంది కొన్ని సూత్రాలు చెప్పారు ప్రపంచంలో. అవి ఏంటంటే, నీ బట్టలు నువ్వు వాడిన బట్టలు ఎవరికైనా ఇస్తే ఏదో వెళ్ళిపోద్దంట ఇంట్లో నుంచి. మరి అదేంటో నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు నవ్వుతున్నారు. నువ్వు వాడిన బట్టలు, నువ్వు వేసుకున్న బట్టలు లేని వారికి, దీనస్థితిలో ఉన్న వారికి నువ్వు ఇస్తే ఇంటిలోంచి ఏదో వెళ్ళిపోద్ది. అందుకని మీరు వాడిన బట్టలు మాత్రం ఎవరికి ఇవ్వకూడదంటే ఆ బట్టలు వీరు వాడరు, షెల్ఫ్లో అలాగా కంపు కొట్టుకుపోతూ ఉంటాయి, బూజు పట్టేస్తూ ఉంటుంది, దులపడం పెట్టడం తప్ప తీసి మాత్రం ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే అవి ఇచ్చేస్తే ఇంట్లో నుంచి ఏదో వాళ్ళ ఐశ్వర్యం పోతుందో, మరి వాళ్ళ దీవెన పోతుందో. కానీ యేసయ్య అలా చెప్పలేదండి. నీకున్నది ఇస్తే అది నీకున్న దాన్ని దేవుడు ఇంకా మల్టిప్లై చేస్తాడు. హల్లెలూయా. నీకున్నది నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి నువ్వు ఇస్తే నీకున్న దాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు అంతే. ఒక క్రిస్మస్కి జాన్ వెస్లీ గారు అన్నారు, ఈ సంవత్సరం నీకు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తే వాళ్ళందరికీ నువ్వు ఒకసారి 2 సార్లు కట్టుకుని చీరలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పారు. నేను చీరలు కట్టుకొని చెమట ఓడ్చి పనులు ఏమి చేయను కదా, అలా కొత్తగా ఉంటాయి ఏవైనా సరే. సరే, దేవుడు జ్ఞాపకం చేసిన వాళ్ళందరికీ కవర్లలో పెట్టి సైలెంట్గా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మీరు నమ్మరండి, నేను ఎన్ని ఇచ్చానో దానికి 3 అంతలు నాకు మళ్ళీ కొత్త చీరలు వచ్చేసాయి. ఇప్పుడు అవి పెట్టడానికి కూడా స్థలం లేదు, అలా అయిపోయింది పరిస్థితి. నేను ఇచ్చినప్పుడు నాకు దేవుడు ఇస్తాడని నేను ఇవ్వలేదండి. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నాకేమి ఇచ్చాడో దేవుడు వాటిని బట్టి నేను స్తుతిస్తా. అయితే ఇచ్చాను, నాకున్నవే ఇచ్చాను. నేనేదో కొత్తగా వెళ్ళి కొనుక్కొచ్చి ఇవ్వలే. కొన్నిసార్లు కొత్తగా కొనుక్కొచ్చి ఇస్తా. నా కోసం నేను కొనుక్కునే దానికంటే ఇతరులకు కొని ఇచ్చినప్పుడు ఉండే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు ఎవరికైనా కొని ఇచ్చినప్పుడు. అలా చేస్తూ ఉంటాను. కానీ నా దగ్గర ఉన్నవే వేరే వారికి ఇచ్చినప్పుడు దేవుడు నాకు 3 అంతలు ఇవ్వగానే నాకు అనిపించింది, ఇయుడి మీకు ఇయ్యబడునని వాక్యంలో వ్రాయబడింది, అది నెరవేరిందండి అంతే. నేనేదో పొందాలని ఇవ్వలేదు. బట్ గాడ్ గివ్స్ యు అ రివార్డ్ వెన్ యు గివ్. నువ్వు ఇస్తే నీకు తక్కువ అవ్వదు, నువ్వు ఇస్తే నువ్వు రెట్టింపు పొందుకుంటావు. హల్లెలూయా. ఏ విషయమైనా సరే, అది ఏ విషయమైనా సరే, ప్రేమనివ్వు, రెట్టింపు ప్రేమ, దయ నువ్వు చూపించు. ఎంతో దయ, నువ్వు మంచితనం అనే విత్తనాలు విత్తు. గొప్ప మంచితనము దేవుని నుండి, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వారి నుండి కూడా క్షమ అనే విత్తనాన్ని విత్తు. యూ విల్ రిసీవ్ ఇట్ బ్యాక్. యేసయ్య చెప్తున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. ఇదే కదా నాకు ఇష్టమైన, దేవుడు కోరుకుంటున్న ఉపవాసం. కేవలం భోజనం మానేయడం కాదు, అక్కడితో ఆపద్దండి. డోంట్ లిమిటెడ్ టు దాట్. ఆత్మీయమైన అనుభవాలు, దేవునికి ఇష్టమైన విధానాలు మన జీవితంలో ఉన్నప్పుడే మన ఉపవాసము కూడా దేవుని దృష్టికి అంగీకారము. ఇక ఆ తర్వాత మీరు చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 8వ వచనం మధ్య భాగం నుండి ఆశీర్వాదాల పరంపర అండి, ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాల యొక్క పరంపర. ఎంతమందికి కావాలా? ఒకసారి చేతులు ఎత్తడానికి కూడా బతికిస్తున్నారు. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆశీర్వాదాల పరంపర ఉంది, లిస్ట్. మామూలు బ్లెస్సింగ్స్ కాదు అవి. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనము మధ్య భాగము నుండి, అలాగున నీవు చేసిన ఎడలా. ఎలాగ చేసిన ఎడలా? వస్త్రహీనుడు కనబడినప్పుడు, గృహము లేని వారు కనబడినప్పుడు, ఆహారం లేని వారు కనబడినప్పుడు, సహాయం కొరకు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించినప్పుడు, బంధింపబడిన వారు నీకు కనబడినప్పుడు వారి కట్లు నువ్వు విప్పినప్పుడు, భారంతో ఉన్న వారి యొక్క భారాలు నువ్వు తీసివేసి, అలా నువ్వు చేస్తే
ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు, ఆయనకి ఇష్టంగా బ్రతికితే దేవుడు చేసే కార్యాలు మామూలుగా మనుషులు మనం చేసే కార్యాలు మనలా ఉంటాయి, మన స్థాయిలో ఉంటాయండి. మనుషులుగా మన స్థాయిలో ఉంటాయి. అని దేవుడు చేసే కార్యాలు ఆయన స్థాయిలో ఉంటాయి. ఎలాంటి కార్యాలు చేస్తావయ్యా? నీకు ఇష్టమైన ఉపవాసం మేము చేస్తే నువ్వు మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తావు దేవా అని అడిగితే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హల్లెలూయా. నీకేదో వ్యాధి ఉంది, బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, అండ్ యువర్ హీలింగ్ ఈజ్ డిలేడ్. స్వస్థత ఆలస్యం అవుతా ఉంది. నీకు తెలుసు దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు బాగు చేస్తాడని నీకైతే విశ్వాసం ఉంది. కానీ ఇంకా స్వస్థత రావట్లా, ఇంకా కార్యం జరగట్లా, ఇంకా రోగంతోనే, వ్యాధితోనే, బలహీనతతోనే, అనారోగ్యంతోనే నువ్వు సతమతం అయిపోతా ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు శీఘ్రముగా స్వస్థత లభించును. హల్లెలూయా. గాడ్ విల్ హీల్ యూ ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ. అద్భుతాలు వెంటనే జరుగుతాయంట. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైన ఉపవాసం శీఘ్రంగా అనే మాట మనకి ఎంత ఇష్టం అండి. మనం ఏదన్నా అడిగితే శీఘ్రముగా దేవుడు జవాబు ఇవ్వాలి అనుకుంటామే, శీఘ్రముగా లభిస్తుంది స్వస్థత. ఆ తర్వాత చూడండి, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి. దేవుని మహిమ మనతో ఉంటుందంట ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప దీవెనండి. దేవుని మహిమ మనతో ఉంటే శత్రువు మనల్ని ముట్టగలదా? అపవాది మన దగ్గరకు రాగలడా? ఎవరైనా మన మీద జయం పొందగలరా? దేవుని మహిమ మనకు తోడుగా ఉంటే. మన విరోధులు మనకు వ్యతిరేకంగా ఏ పన్నాగాలు పన్నినా అవి మన మీద పనిచేస్తాయా? ఏది పనిచేయదు. ఎప్పుడు? దేవుని మహిమ మనకు తోడుగా ఉన్నప్పుడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుడు అంటున్నారు, నా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమునకు కావలి. 9వ వచనం, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను. పిల్లలు కొన్నిసార్లు అమ్మా అనగానే వెంటనే ఆ అరుపు లేదంటే ఆ పిలుపు, ఆ కేక కష్టంలో పిలుస్తున్నాడని తెలియగానే అమ్మేమంటది, నానా, బాబు, తల్లి, అమ్మా వస్తున్నా, వెంటనే రిప్లై ఇస్తాం కదా, నేనున్నా అని. ఆ మాటే వాళ్ళకి చాలా ధైర్యము. దేవుడట ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తే మొరపెట్టగానే నేను ఉన్నా అంటాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప ధైర్యం. పిలిస్తే పలుకుతాడంట. పిలిస్తే కొంతమంది ఉంటారు పలకరు, అక్కడే ఉంటారు. మనం అరుస్తూ ఉండాలి. అప్పుడు మనకేమొస్తుందంటే, చెవుడు ఏమన్నా వచ్చిందా నీకు? ఎంతసేపు పిలుస్తున్నా కనీసం ఊ అనట్లేదు, అనట్లేదు. ఉన్నానని చెప్పు చాలు. పోనీ లేటుగా రా పర్లేదు, మమ్మీ వస్తున్నా అని ఒక మాట అని 10 నిమిషాల తర్వాత రా పర్లా. ఉన్నావో లేదో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో పడిపోయి భార్య పాపం ఏదో చెప్తా ఉంటుంది. ఊ అనడు భర్త. చెప్పి 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 అది మళ్ళీ వేరేలాగా అయిపోద్ది సంభాషణ. నేను ఇక్కడ ఒక మనిషిని ఉన్నాను కదా, మాట్లాడుతున్నానా, కనీసం నా వైపు చూడట్లేదు, ఊ అనట్లేదు. దేవాది దేవుడు, ఎన్నో పనులు ఉన్నాయండి దేవునికి. ఈ ప్రపంచంలో దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్న దేవునికి ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి పనులు. కానీ అల్పులమైన మనము మొరపెట్టగానే దేవుడు అంటాడంట, నేను ఉన్నా అంటాడంట. అబ్బా, ఉన్నాను అన్న దేవుడు చేయడా కార్యాలు చేస్తాడండి. స్వస్థత నీకు శీఘ్రముగా. ఇంకా అవన్నీ చదివించడానికి సమయం లేదు, కానీ ఇందాక చెప్పాను కదా ఆశీర్వాదాల పరంపర అని చెప్పాను కదా. ఇంకొక మాట కూడా చూడండి, 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను నిత్యం నడిపిస్తూనే ఉంటాడంట. క్షామకాలం అంటే ఎవరికి ఆహారం దొరకట్లా, అందరూ నీరసించిపోతున్నారు, అందరూ ఆహారం లేక బలహీన పడిపోతున్నారు. అలాంటి సమయాలలో మన ఎముకలను బలపరుస్తాడంట, తృప్తిపరుస్తాడంట. నీవు నీరు కట్టిన తోట వలె. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? పచ్చగా. నీ జీవితం ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎప్పుడు ఆగిపోదు, ఎండిపోవు నువ్వు ఎప్పటికీ. నీ శత్రువు ఎదురు చూస్తున్నాడు, ఏమి ఎప్పుడు ఎండిపోతారా, ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు ఖాళీ అయిపోద్దా వారి జీవితం అని ఎదురు చూస్తున్నాడేమో. నీ శత్రువులు ఎదురు చూస్తున్నారేమో నిన్ను చూసి నవ్వడానికి. నీరు కట్టిన తోట వల్లనే నీ జీవితాన్ని దేవుడు ఎప్పటికీ వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె. నీటి ఊటలో ఎప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుందండి.
వచ్చిన నీరు ఎంత వాడుతున్నా ఉబుకుచుండు నీటి ఊట లోపల నుండి ద స్ప్రింగ్ ఆఫ్ వాటర్, ద వాటర్ కీప్స్ బబ్లింగ్, ద వాటర్ కీప్స్ ఫ్లోయింగ్, వస్తూనే ఉంటుంది లోపల నుంచి. నీ జీవితం కూడా దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయగలిగితే, నీరు కట్టిన తోట వలె నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె దేవుడు చేస్తాడంటే అర్థం ఏంటంటే, వి విల్ నెవర్ రన్ డ్రై. ఎప్పుడు మనము ఖాళీ అయిపోం, ఎప్పుడు ఎండిపోం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన ఉపవాసము, దేవుడు మెచ్చే ఉపవాసము ఎలాంటిదో దేవుడు మనకు జ్ఞాపకం చేశారు తన వాక్యము నుండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటే కదా ఇక్కడ మనం చదివింది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో. నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె నా బ్రతుకుండాలని నేను కోరుతున్నానయ్యా. నీరు కట్టిన తోట వలె నేను నా కుటుంబం ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. నోరు తెచ్చి అడుగు సహోదరి సహోదరుడా, ఆ వాగ్దానము నీ పట్ల నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నీకు ఇష్టమైన ఉపవాసం నేను చేయడానికి నాకు సహాయం చేయి ప్రభా. నా హృదయం నీకు దూరంగా ఉండి ఒకవేళ నేను ఉపవాసం చేసినా, ఆత్మీయంగా నీలో నేను లేకుండా కలహము, అక్రమము, కఠినమైన అనుభవాలు నా జీవితంలో ఉంటే అది నీకు ఇష్టమైన ఉపవాసం కాదని నాకు జ్ఞాపకం చేసావు ప్రభా. నేను పిలవగానే నేనున్నాను అనే నీ మాట నాకు కావాలయ్యా. యేసయ్యా, నాకు కావాలి ప్రభా. నీ పలుకు నాకు కావాలయ్యా. నీవిచ్చే జవాబులు నాకు కావాలయ్యా. నీ స్పందన నాకు కావాలి ప్రభా. నీ తోడు నాకు కావాలయ్యా. నీ సహాయము నాకు కావాలి ప్రభా. నీకు ఇష్టమైన ఉపవాసం ఎలా చేయాలో నాకు నేర్పించు తండ్రి. ఆత్మీయంగా నీకు దగ్గర అవ్వకుండా, ఆత్మలో బలపడకుండా, కేవలం శరీరాన్ని మాత్రం నలగొట్టుకుంటే ఏ ఉపయోగం లేదని నాకు జ్ఞాపకం చేసావు ప్రభా. ఆత్మ సంబంధమైన ఉపవాసం, నీవు మెచ్చే ఉపవాసము, నీకు నచ్చిన ఉపవాసము నేను చేయడానికి నాకు సహాయం చేయి ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదామా? దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరి నువ్వెవరికి సహాయం చేయాలో, నువ్వెవరికి నీ చేయి చాపి నీ ఆదరణను, ప్రేమను చూపించాలో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమయంలో. మందిరం నుండి వెళ్ళిన వెంటనే ఆ కార్యం చేయి, ఆలస్యం చేయకు. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి వందనాలు. కేవలం ఆచార సంబంధంగా ఉపవాసం చేయడం కాదు, కానీ నీవు మెచ్చే ఉపవాసం మేము ఎలా చేయాలో నీ లేఖన భాగముల నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. అణగద్రొక్కబడిన స్థితిలో, బాధించబడుతున్న స్థితిలో ఉన్న వారిని మేము ఆదరించాలని, వారి కట్లను మేము విప్పాలని ప్రభా, నిస్సహాయ స్థితిలో అక్కర్లో ఉన్న వారిని ఆదుకోవాలని మరి ఒకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. చాలాసార్లు మా ఆశీర్వాదాలు మేము పొందుకున్న తర్వాత సంతృప్తిని కలిగి ఇతరులను చూడలేని స్థితిలో, ఇతరులను గురించి ఆలోచన చేయలేని స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. నువ్వు మెచ్చే ఉపవాసం మేము చేయడానికి సహాయం చేయండి అయ్యా. ఉపవాస ప్రార్థనలో ఎంతమంది అయితే ఇట్టి ఆత్మీయ అనుభవాల కొరకు అడుగుతున్నారో ప్రభా, వారందరూ కూడా అట్టి ఆత్మీయతలో నాయన సాగడానికి కావలసిన మెండైన కృప దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.